ఓకేనా, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఎదురికి ఏంటంటే మన అభినవ్ గారిది మస్తు షేడ్స్ ఉన్నాయరా అనే ఫిలిం రివ్యూ గురించి తీద్దాం. మూవీ రిలీజ్ అయితే దాదాపు చాలా డేస్ అవుతుంది. ఇది నేను ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ ఫిలిం చూసాను. సో మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అని అంటే, బాగుంది భయ్య. మూవీ అందరికి కనెక్ట్ అవుతుంది. ఒక మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫిలిం చేశారు మన అభినవ్ గారు. అంటే ఇదివరకు చూసిన మన అభినవ్ గారిని చాలా ఫిలిమ్స్లో ఎలా చూస్తామంటే కామెడీ వేలో, కానీ దీంట్లో మాత్రము మన అభినవ్ ఒక డీసెంట్ లుక్స్లో అయితే కనిపించారు. సో ఈ ఫిలింలో సో ఆ వేలో మాట్లాడుకుంటే నాకు తన క్యారెక్టర్కి నేను చాలా కనెక్ట్ అయ్యాను మూవీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, హీరో ఫ్లెక్సీ బిజినెస్ పెట్టాలని అన్నట్టు ఒక థాట్ ఉంటుంది. సో అది ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు అండ్ ఒక ఆర్టిస్ట్లో ఇలా ఎందుకు కావాలనుకుంటున్నాడు, సో ఈ వేలో ఉంటుంది. అంటే హీరోకి తక్కువ ఆదాయం ఉండడంతో హీరోయిన్ అయితే పెళ్లి చూపులప్పుడు లేచిపోతుంది అన్నట్టు. సో అప్పటి నుంచి అతని మైండ్ అనేది ఏ విధంగా మారింది ఏంది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకున్న ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మైనస్ థింగ్స్ గురించి మాట్లాడాలంటే, మూవీకి చెప్పాలంటే ఒకటే, నాకు సాంగ్స్ అంతలా నచ్చలేవు అండ్ బీజిఎం స్కోర్ ఓకే అనిపించింది. మూవీకి తగ్గట్టు అయితే కొట్టారు. అండ్ నాట్ ఓన్లీ దట్, మూవీలో కొంచెం సెకండ్ హాఫ్ అనేది కొంచెం రొటీన్ వేలో అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదు. ఎందుకంటే మూవీ మనకు ఎక్కడ కూడా అంత బోర్ అనిపించకుండా ఒక వేలో అయితే వెళ్తూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుంటే మూవీ అనేది మీకు అందరికీ నచ్చచ్చు. అండ్ ఇంకా మన అభినవ్ గారి క్యారెక్టర్ చెప్పాను కదా భయ, ఇలాంటి క్యారెక్టర్స్ మన అభినవ్ గారు ఇంతవరకు ఇదే మూవీలో నేను చూడలేను నాకు తెలిసిన మట్టుకి. సో సైడ్ క్యారెక్టర్స్లో చాలా వచ్చాడు. సో ఈ మెయిన్ క్యారెక్టర్లో వచ్చి సో మంచిగా చేశారని చెప్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్ భయ, మూవీ అనేది ఎంటైర్గా మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అండ్ మీరు అందరూ చూడాల్సిన ఫిలిమా, ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండేది. జస్ట్ మీరు ఫ్యామిలీతో వెళ్ళి మూవీని చూసేసినా కూడా ఏం పర్వాలేదని చెప్తాను. మన అభినవ్ గారు ఇలాంటి మూవీస్, ఇంకా కొన్ని మూవీస్ ఏమన్నా వస్తే కనుక ఇలాంటి మూవీస్తోని ఒక రేంజ్లో అయితే వెళ్తాడని చెప్తాను. ఎందుకంటే సెలెక్షన్ బాగుంది మూవీ సెలెక్షన్ అనేది. సో ఇదివరకు వచ్చిన మూవీస్ చాలా ఓటీటీ ఫిలిమ్స్ చూసినా కూడా నాకు అంతలా అనిపించలేదు, బాగా రొటీన్ వేలో అనిపిస్తాయి. సో దీంట్లో ఒక ఇన్స్పైరింగ్ సో ఆ వేలో ఉంటుంది. అండ్ నేను రీసెంట్గా తీసిన ఒక వీడియోలో ఓటీటీకి సంబంధించి ఒక 5 ఫిలిమ్స్ గురించి అయితే ఆ వీడియోలో చెప్పాను. సో ఆ లిస్ట్లో ఈ మూవీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఆ మూవీస్ కూడా కావాలి, ఆ మూవీస్ కూడా చూస్తాను అన్నట్టు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఎండింగ్లో వీడియోలోనే ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇదన్నమాట ఓవరాల్గా మస్తు షేడ్స్ ఉన్నారా ఈ మూవీ రివ్యూ. ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. అండ్ ఎలా అనిపించింది మీకు అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఇదనమాట ఓవరాల్గా మరి మస్తు షేర్స్ ఉన్నారా నీలో అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో మీద నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మళ్ళీ మంచి లెవెల్స్కి ముందరకు సెలవు. బాబాయ్ అండ్ టాటా గైస్.